పిల్లలు, ఈరోజు మనం తెనాలి రామకృష్ణుని కథ తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు అనే ఒక మహాకవి ఉండెను. అతడు ఎంతటి వారినైనా తన తెలివితేటలతో ఓడించగలడు. రాజును సంతోషపరచి అతడు బహుమతులు ఎన్నో పొందాడు. ఒకసారి ఒక నలుగురు దొంగలు రామలింగడి ఇంటిని దోచుకోవాలని ఒక పథకం వేసి రామలింగడి ఇంటి వెనక తోటలో అరటి చెట్ల పొదలు నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళ అయ్యింది. చేతులు కడుక్కోవడానికి పెరట్లోకి పోయి అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. చీకట్లో దాగి ఉన్న దొంగల్ని గమనించి రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి పెద్దగా, "ఏమోయ్, ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఒక గోనె సంచిలో మూట కట్టి ఈ బావిలో పడేద్దాం" అన్నాడు. ఆ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. ఇంటి లోపలికి పోయి రామలింగడు కొంతసేపటి తర్వాత ఒక మూటను తెచ్చి బావిలో పడేశాడు. ఆ మూటను బావిలో పడేయడం దొంగలు చూశారు. వెతకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. కానీ ఆ బావిలో నీరు ఎక్కువగా ఉన్నందున వారికి నగల మూట దొరకలేదు. కొంత నీరు బయటకు తోడితే సులభం అవుతుందని చాలాసేపు నీరు తోడిపోశారు. దొంగలు నీరు తోడిపోయడం రామలింగడు చూశాడు. అరే, ఇదే మంచి సమయంగా భావించి చప్పుడు చేయకుండా పెరట్లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా చేశాడు. దొంగలు వంతుల వారీగా బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కానీ అరటి చెట్లకు నీరు మాత్రం బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు దొంగలు నీటిని తోడిపోశారు. చివరకు వారికి మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా మూట ముడి విప్పారు. అందులో నగలకు బదులు రాళ్ళు ఉన్నాయి. దొంగలకు నోట మాట రాలేదు. రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలుసుకొని సిగ్గుతో తల వంచుకొని దొంగలు పారిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. వారు ఎంతో మందిని దోచుకోగలిగారు. కానీ రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి మరెన్నో బహుమతులతో గౌరవించాడు. ఇందులో నీతేంటంటే, ఉపాయంతో అపాయంలో నుంచి బయటపడవచ్చును. అర్థమైంది కదా పిల్లలు?